discrimination against women और discrimination by color ये कभी इंडिया में रुकेगा क्या? What do you think? Bald, black cat, dusky. What does even dusky mean? It's like shaming somebody for having black eyes. Yeah. It's like saying, you have black eyes, what's wrong with you? How can you have black eyes? Like my complexion, they will be like, Oh, you're so dark, what happened? And డిస్క్రిమినేషన్ నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకునేంత వరకు రోజు చూసేదే, రోజు అనుభవించేదే. కొత్తేం కాదు కదా. ఆ లెక్కన మాట్లాడితే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక రకాన మనం సరిపోము, మన వల్ల కాదు, మనం చేయలేము, మనం కరెక్ట్ కాదు, ఇలాంటి మాటలు వింటూనే కదా మనలో చాలామంది పెరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలం. కలలు ఉండకూడదా? కన్న కలలు కలలుగానే ఉండిపోవాలా? నిజాలుగా మార్చుకోలేమా? ఇది నా కళ, ఇది నా కథ. నేను హర్షిత. అమ్మ, నాన్న, అన్నయ్య, ఇల్లు, ఇదే నా ప్రపంచం. అందంగా ఉన్నావని అమ్మ చెప్పినప్పుడల్లా మురిసిపోయే నేను అమ్మకి తప్ప ఇంకెవ్వరికీ అందంగా కనపడను అని తెలుసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. కాకిపిల్ల కాకికి ముద్దు అని అందుకే అంటారేమో కదా. సొంత రిలేటివ్స్, బయట జనాలు, ఇలా చాలామందికి నా స్కిన్ కలర్ నచ్చేది కాదు. ఏ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ లేని సాదా సీదా చామంచాయ రంగు అని అనేవాళ్ళు. ఎత్తుకోవడానికి ఆలోచించారు, ముద్దు చేయడానికి ఆలోచించారు, కొన్నిసార్లు ముట్టుకోవడానికి కూడా ఆలోచించారు. అప్పుడే అనిపించింది ఎలా అయినా వీళ్ళందరికీ నేను కూడా స్పెషల్ అవ్వాలి అని. స్పెషల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సబ్బు పెట్టి కడిగితే పోతుందా ఇన్సెక్యూరిటీ? ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బాగా ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. అన్ని సబ్జెక్ట్స్లో నేనే టాపర్ అయితే నన్ను కూడా ఎత్తుకుంటారేమో, నన్ను కూడా ముద్దు చేస్తారేమో, నా బ్యూటీ తెచ్చిపెట్టని అటెన్షన్ నా బ్రెయిన్ తెచ్చిపెడుతుందేమో అనిపించింది. చిన్నపిల్లల హార్ట్స్లో పెద్దవాళ్ళు ఏమేమి ఆలోచనలు నాటుతారో కదా అసలు. స్కూల్లో టాపర్, అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ లేదా సెకండ్ ర్యాంక్స్, స్పోర్ట్స్లో మాత్రం జీరో ఇంట్రెస్ట్. సమ్మర్లో ఫ్రెండ్స్ అందరూ స్పోర్ట్స్ ఆడితే నేను మాత్రం టీవీ చూసేదాన్ని. టీవీ అంటే కార్టూన్స్ కాదు, కమర్షియల్స్. టీవీ యాడ్స్లో ఆ పిల్లలందరూ అంత అందంగా ఎలా ఉన్నారు? వాళ్ళ స్కిన్, ఐబ్రోస్ అంత పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాయి? ఆ టైంలో నా చిన్న బ్రెయిన్లో ఉన్న పెద్ద క్వశ్చన్స్ అవే. నో వాట్, నేను ఫస్ట్ టైం కళ్ళకి కాటుక పెట్టుకున్నప్పుడు మా వీధిలో పిల్లలందరూ బూచి బూచి అని ఏడిపించారు. ఐ హేటెడ్ బీయింగ్ దట్ చైల్డ్. ఐ హేటెడ్ బీయింగ్ దట్ అండర్ కాన్ఫిడెంట్ చైల్డ్. స్కూల్లో ఈవెంట్స్ ఉంటే నాకెందుకో భయం వేసేది, వెళ్ళాలనిపించేది కాదు. వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయిన ఈవెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఏ డ్రెస్ వేసుకున్నా నా కలర్కి సెట్ అవ్వదని, నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వదని ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేసేవాళ్ళు. దట్ కిల్ మై కాన్ఫిడెన్స్ టు ద బిట్స్. ఒకరోజు నా ఫ్రెండ్ వాళ్ళ అక్క యూఎస్ నుంచి తనకు తీసుకొచ్చిన మేకప్ కిట్ చూపించింది. చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. అప్పుడే అనుకుంటా నేను మేకప్ గురించి ఫస్ట్ టైం వినింది. అమ్మని అడిగితే నాన్నని అడగమని చెప్పింది. అప్పట్లో నాన్నని అడిగేంత ధైర్యం మన ఆడపిల్లలకి ఉండేది కాదు కదా. నా హోప్ అక్కడే ఆగిపోయింది. ఫ్రెండ్స్ అందరూ స్విమ్మింగ్, సింగింగ్ నేర్చుకుంటూ ఉంటే నేను మాత్రం మేకప్ గురించి రీసెర్చ్ చేసి నోట్స్ రాసుకునేదాన్ని. అసలు మేకప్ అంటే ఏంటి, ఇండియాలో ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి, యూఎస్ నుంచి ఎలా షిప్ చేసుకోవచ్చు, స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాతో పాటు నాలాగా అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యే అమ్మాయిలందరికీ యూజ్ అవుతుంది కదా. అంత పిచ్చి అందంగా కనపడడం అంటే. పిచ్చి ఏదైనా రిజెక్షన్ నుంచే పుడుతుందేమో కదా. అయినా తప్పేంటి? అందంగా కనపడాలి అని అనుకుంటే తప్పేంటి? ఇలాంటి క్వశ్చన్స్తోనే 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసి టాప్ చేశాను. ప్రతిభ అవార్డు కూడా గెలుచుకున్నాను. ఇంటర్లో 94%. కానీ ఇవేవి నాకు హ్యాపీనెస్ని ఇవ్వలేదు. అందుకే బీటెక్ చేస్తున్నప్పుడు స్పెషల్ క్లాసెస్ అని అబద్ధం చెప్పి మేకప్ నేర్చుకున్నాను. కానీ నాకు కావాల్సింది దాపరికం కాదు, ఇంకా ఏదో చేయాలి. నా ఐడెంటిటీ నేనే క్రియేట్ చేసుకోవాలి. పలానా వాళ్ళ కూతురుగానో, చెల్లిగానో, తర్వాత ఇంకెవరికో వైఫ్గానో బతకాలా? మరి నా ఐడెంటిటీ ఏంటి? నేనేంటో నాకెప్పుడు తెలియాలి? నన్ను నేను ఎలా డిఫైన్ చేసుకోవాలో ఆ రోజే డిసైడ్ అయిపోయాను. చిన్నగానో పెద్దగానో నాకు ఎంతో ఇష్టమైన బ్యూటీ ఇండస్ట్రీలోనే బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. చేతిలో రూపాయి లేకుండా ఏం బిజినెస్ చేయగలను? నాన్నని అడిగితే ఒప్పుకునే ఛాన్సే లేదు. అయినా నాకు ఏం అర్హత ఉందని బిజినెస్ చేయడానికి? పెద్ద పెద్ద మగాల వల్ల కాక లాస్లో మూసేస్తారు, ఇంకా నేనెంత? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నా కూడా అసలు ప్రయత్నమే చేయకుండా ఓటమిని ఒప్పుకోవాలి అని అనిపించలేదు. అందుకే ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఎవరికి తెలియకుండా మేకప్స్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశాను. అప్పట్లో అదే నా పాకెట్ మనీ. అలా నా బీటెక్ అయ్యాక పెళ్ళిని తప్పించుకోవడానికి నా లైఫ్లో నేను తీసుకున్న ఒక బెస్ట్ డిసిషన్ నా మాస్టర్స్ డిగ్రీ, నా ఎంబీఏ. మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మై డ్రీమ్, మై బిజినెస్. ఎంబీఏలో నేర్చుకునేదంతా రియల్ లైఫ్ బిజినెస్లో పెట్టి అప్లై చేసేయాలి అనే తాపత్రయం.
కానీ మన డ్రీమ్స్కి రియాలిటీకి పార్వతీపురానికి ప్యారిస్కి ఉన్నంత దూరం. మేకప్ అనే టాపిక్ తీసుకొచ్చిన కాస్మెటాలజీ అని అన్నా కూడా ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి. సరే అని నాలో ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్‌ని హ్యాపీ చేయడానికి డాడీని చాలా బతిమిలాడి మేకప్తో నేను సంపాదించిన ఆ కొద్ది అమౌంట్తో ఒక ఫుడ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను. ఓనర్షిప్ నుంచి డెలివరీ దాకా అన్నీ నేను చూసుకుంటూ ఉన్నా కూడా చుట్టూ ఉన్న సొసైటీ చూస్తూ ఊరుకోలేదని అప్పుడే నాకు అర్థమయ్యింది. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని తినడానికి లేని సిగ్గు నామోషి కష్టపడి పని చేసుకుంటానంటే ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లనని పెద్ద డ్రీమ్స్ వద్దు అన్నారో లేదా ఆడపిల్లనని పెద్ద డ్రీమ్స్ ఉండకూడదు అన్నారో తెలియదు, కానీ వద్దు అనడం మాత్రం కామన్. వీటన్నిటికీ తోడు నా ఫేస్బుక్ పేజ్ గురించి ఇంట్లో తెలిసిపోయింది. పెద్ద గొడవలు అయ్యాయి. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా విధి ఆడిన వింత నాటకానికి విక్టిమ్ అండి నేను. నాలాంటి డ్రీమ్స్ ఉన్న అమ్మాయిలందరూ అంతే. సాడ్ రియాలిటీ. చిన్ని ట్రయల్స్ ఎన్ని చేసినా ఏది పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. పార్ట్ టైం మేకప్ ఆర్టిస్ట్గా చేసినంత కాలం ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. రంగులు పూస్తూ బతుకుతావా అని అడిగారు కొందరు. రంగులు మార్చుతూ బతకడం కన్నా ఇది బెటరే కదా అని మాట దాటేశాను, కానీ జడ్జ్మెంట్ని తప్పించుకోలేకపోయాను. ఇంత చదువుకొని మేకప్ చేస్తూ ఊర్లు తిరుగుతావా అని ఈసారి ఇంట్లో వాళ్ళే అడిగేశారు. ఆన్సర్గా MBA చేశాను కదా, మరి బిజినెస్ స్టార్ట్ చేస్తానని ధైర్యం చేసి చెప్పేశాను. మేకప్కి, పర్మనెంట్ మేకప్కి, కాస్మెటాలజీకి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వరల్డ్ వైడ్ పర్మనెంట్ మేకప్ ఎలా సాగుతుందో చాలా ప్యాషనేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. విన్నంత వరకు విని నాకు పెళ్లి చేసేయాలని డిసైడ్ అయిపోయారు. టిపికల్ మిడిల్ క్లాస్ పేరెంట్స్. ఎదురు తిరిగి మాట్లాడాలి అనిపించింది, ఎదురు ప్రశ్నలు వేయాలి అని కూడా అనిపించింది. కానీ ఎదిరించిన ప్రతిసారి అమ్మాయిల గొంతు ఎందుకు మూగిపోతాయో మీ ఇంట్లో ఆడవాళ్ళని అడిగి చూడండి, ఒకసారి తెలుస్తుంది. సంబంధాలు చూస్తున్న టైంలోనే కార్తిక్ని కలిశాను. హీ హ్యాడ్ మీ ఎట్ ఆఫ్ ఫస్ట్ కాన్వర్సేషన్. కార్తిక్ నేను ఎప్పుడూ ఒకే టాపిక్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. నా డ్రీమ్ పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఇన్ తెలుగు స్టేట్స్. మొదట్లో కార్తిక్కి అర్థం కాకపోయినా నా కోసం రీసెర్చ్ చేసి తను కూడా చాలా తెలుసుకున్నాడు దీని గురించి. అప్పుడే డిసైడ్ అయిపోయా, హీస్ గోయింగ్ టు బీ మై లైఫ్ పార్ట్నర్ అని. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు నా సైడ్ తీసుకొని దేవుడు ఫర్ ద ఫస్ట్ టైం కనికరించాడు. ఇంట్లో పెద్ద ఫైట్లు చేజులు ఏమీ లేకుండానే ఒప్పుకున్నారు. పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల అనుకుంటా. అమ్మాయిల పెళ్ళికి ఓకే చెప్పే పేరెంట్స్ ప్యాషన్కి ఎందుకు చెప్పలేరేమో కదా. నాట్ కంప్లైనింగ్ దో, ఐ లవ్ మై ఫోక్స్. పెళ్ళి దగ్గర పడుతున్న టైంలో ఇంతే నా జీవితం, ఇప్పుడు ఇంకెవరికో నచ్చినట్టే బతకాలా, మనం ఏమనుకుంటామో ఎవరికీ అక్కర్లేదా, మనని ఎవరూ అర్థం చేసుకోరా లాంటి క్వశ్చన్స్తో నిద్ర పట్టేది కాదు. నేను ఒక్కదాన్నే అలా ఆలోచిస్తానా, లేదా అందరు అమ్మాయిలకి ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయా? క్వశ్చన్స్ మాత్రమే కాదు, కష్టపడే గుణం ఉంటే ఆన్సర్స్ కూడా దొరుకుతాయని నా నమ్మకం. అలానే కష్టపడుతూ ఎఫర్ట్స్ పెడుతూ గడిపిన ఒక ఎటర్నిటీ తర్వాత ఒక ఆలోచన, ఆ ఆలోచనకి ప్రాణం పోసే అవకాశం, చేయాల్సి వచ్చిన అప్పు, ఇది వరకులా కాకుండా ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గని తెగింపు, ఇవన్నీ కలిసి నా డ్రీమ్ని నా రియాలిటీకి దగ్గర చేశాయి. HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనే ఆలోచన అలా పుట్టింది. సరిదిద్దుకోవడం తప్పెలా అవుతుంది? అందాన్ని అయినా, ఆత్మవిశ్వాసాన్ని అయినా, గతాన్ని అయినా దిద్దుకోకపోతే ఎలా ఎదుగుతాం? అదేం తప్పు కాదు కదా. లేని హంగులు తెచ్చి పెట్టలేదు కదా. ఉన్న అందాన్నే సరిదిద్దుకుంటున్నామనే ఆలోచన నన్ను ముందుకు నడిపింది. ఇందులో సిగ్గుపడడానికి ఏమీ లేదు, అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. చదువుకున్న చదువు నన్ను కాపాడిందో, చేసిన రీసెర్చ్ ఓ దారి చూపించిందో, చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించాయో, ఆత్మగౌరవం వచ్చే అడ్డంకులకు ఎదురు నిలబడిందో, ప్రేమ చేయూతనిచ్చిందో, మేబీ పంచభూతాలు కృషిని, పడ్డ కష్టాన్ని చూసాయేమో. సరిగ్గా అలాంటి ఒక రోజున పడిన కష్టం, చేసిన పని, పడ్డ మాటలు, ఎదుర్కొన్న సమస్యలు అన్నీ నా కొత్త పుట్టుకకు కారణమయ్యాయి. HKని స్థాపించిన రోజున ఒక మామూలు అమ్మాయి హర్షిత కొత్తగా పుట్టింది, కొత్తగా గాలి పీల్చుకుంది. సర్వీస్ తీసుకొని చెప్పినట్టుగా ప్రతిదీ చిన్నది కూడా మిస్ అవ్వకుండా మీరు చేయండి. మీకు ఎట్లా రాదో నేను చూస్తాను, ఎందుకంటే మీ కళ్ళ ముందు నేనే సాక్ష్యం. It's become one of my favorite in the recent times. సరే, నా స్కిన్ ఎంత బాగుందో. దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ HK పర్మనెంట్ మేకప్ స్కిన్ క్లినిక్. మనం ఎంత జెన్యూన్గా కష్టపడినా, ఎంత నిజాయితీగా ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత సెల్ఫ్లెస్గా పనిచేసినా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. లేకపోతే మనం మెషిన్స్ అవుతాం, కానీ మనుషులం ఎలా అవుతాం? ఇంకా మన వల్ల కాదు అనిపించినా ముందుకు నడవాల్సిందే, అనుకున్న దానికోసం ఫైట్ చేయాల్సిందే. కొంచెము మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యి ఇదంతా అయింది. బట్ ఐఎమ్ వెరీ షూర్, బికాస్ లీగలీ వెన్ వీఆర్ కంప్లీట్లీ రైట్, వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఎన్నిసార్లు కింద పడినా లేచి నడవడం ఆపలేము, ఎన్నిసార్లు ఆగిపోయినా మళ్ళీ మొదలు పెట్టడం మానలేము. నేను, మీరు, మనందరము అంతే. ఇది మనందరి కథ.